ఏమండి? హౌ డేర్ యూ! నా రూములోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? అయ్యో రామా, భర్త గదిలోకి రావడానికి ధైర్యం కావాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు సుమండి. సరస్వతిని ఇమిటేట్ చేస్తే నిన్ను యాక్సెప్ట్ చేస్తాననుకుంటున్నావా? అయ్యో రామా, ఇమిటేట్ చేయడం ఏంటండి? అక్కది నాది ఒకటే అభిరుచి కాబట్టే ఇద్దరం మిమ్మల్నే చేసుకున్నాం. పార్వతి, నేను చాలా కోపంగా ఉన్నాను. నీ వెటకారంతో నాకు మరింత కోపం తెప్పించుకో. మన కోపాలు తాపాలు తర్వాత, ముందు ఈ హారతి తీసుకోండి. చూడు, నువ్వు ఎన్ని వేషాలేసినా నిన్ను నా భార్యగా అంగీకరించడం జరగని పని. ఇప్పుడు అంగీకరించడం ఏంటండి? దేవుడి సమక్షంలో మీరు నా మెళ్ళో తాళి కట్టినప్పుడే నేను మీ భార్యనైపోయాను. నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. నీ వల్లే నేను నా కొడుకు ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నిన్ను ఎప్పటికీ క్షమించను. ఇదంతా నా వల్ల కాదండి, మీరు చేసిన తప్పుల వల్ల జరిగింది. మనం చేసిన తప్పులకి ఎవరు మనల్ని శిక్షించరు, మన తప్పులే మనల్ని శిక్షిస్తాయి. వేదాంతం మాట్లాడుకు పార్వతి. నువ్వు నీ కొడుకు కలిసి నా పరువు తీశారు. ఇంట బయట పుల్ల తిరిగేవాడిని తలెత్తుకోకుండా చేశారు. ఇంకా ఏం సాధించాలని ఇంట్లో ఉన్నావు? మీరు అవునన్నా కాదన్నా నేను మీలో సగభాగాన్ని. ఈ ఇంటిని చక్కదిద్దాల్సిన బాధ్యత నా మీదుంది. అంతవరకు నేనెక్కడికి వెళ్ళను. నీలో సగభాగాన్ని, ఇంటి ముందు ముగ్గుని, పూజ గదిలో దీపాన్ని అనే పతివ్రత నాటకాలు కట్టిపెట్టు. నువ్వు ఇంటిని దారిలో పెట్టడం కాదు, నేనే నిన్ను మెడపెట్టి బయటికి గెంటేస్తాను. ఆ రోజు తొందరలోనే వస్తుంది. మీ ఇంటికి వస్తానని నేను ఏనాడు అనుకోలేదు, కానీ వచ్చాను. అలాగే ఆ దేవుడు మీ మనసు మార్చి నన్ను మీ భార్యగా ఒప్పుకునేలా చేస్తాడు. అప్పటి వరకు నేను ఎన్ని అవమానాలైనా భరిస్తాను. నేను లైఫ్లో చేసిన ఒకే ఒక్క తప్పు వీళ్ళిద్దరిని తక్కువ అంచనా వేయటం. సరస్వతి అణిగిమణిగి ఉంటుందనుకున్నాను. పార్వతి నా కంటి చూపుకే భయపడుతుందనుకున్నాను. కానీ ఇద్దరు నాకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. ఆలోచిస్తా. కోడలంటే కుటుంబంలో అందరి అనుమతితో ఇంట్లోకి రావాలి, అంతేగాని ఇలా బలవంతంగా రాకూడదు. నిజమే అత్తయ్య, కానీ కొడుకు మనసు తెలుసుకోకుండా మీ పంతమే నెగ్గాలనుకొని మమ్మల్ని విడదీశారు. పిల్లలతో నేనేమైపోతానో అని కూడా ఆలోచించలేదు. అందుకే ఈరోజు నా హక్కు కోసం నేను రావాల్సి వచ్చింది. నా కొడుకు మంచోడు కాబట్టి నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాడు, లేకపోతే ఎప్పుడో నిన్ను బయటికి గెంటేసేవాడు. ఏంటి బామ్మ, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నచ్చినప్పుడు తెచ్చుకొని నచ్చినప్పుడు విసిరి పారేయడానికి ఆవిడేమీ బొమ్మ కాదు, ఈ ఇంటి కోడలు. వేదా, నీకేం తెలియదు, ఊరుకో. ఊరుకోను. నాకు సరస్వతి అత్తయ్య ఎంతో ఈవిడ కూడా అంతే. ఆవిని ఇలా అవమానించటాన్ని నేను సహించలేను. వేదా, ఏంటి బామ్మని బెదిరిస్తున్నావు? నేను ఎవ్వరినీ బెదిరించడం లేదు శ్రీ. బామ్మ పార్వతి ఆంటీని నువ్వెవరు అని అడుగుతుంటే ఆవిడ ఈ ఇంటి కోడలే అని గుర్తు చేస్తున్నాను. ఇంకా నువ్వు మారవా? ఇంట్లో పెద్దవాళ్ళని ఎదిరించడం, వద్దన్న పని చేయడం ఇంకా ఎంతకాలం ఇలా? శ్రీ, నేను ఏ తప్పు చేయలేదు, పెద్దవాళ్ళెవరినీ ఎదిరించలేదు. బామ్మకు ఆవిడకు కూడా ఈ ఇంటి కోడలే అని గుర్తు చేస్తున్నాను, అంతే. అదే వద్దని చెప్పాను. ఆవిడ విషయంలో కలగజేసుకుంటున్నావనే పుట్టింటికి పొమ్మన్నాను. అయినా వెళ్లకుండా ఇక్కడే ఉండి మళ్ళీ గొడవ చేస్తున్నావు. శ్రీ, ఇది నా ఇల్లు, నేనెక్కడికి వెళ్ళనని నీకు ముందే చెప్పాను కదా. కుదరదు. నువ్వు బయటికి వెళ్తావా, లేకపోతే నన్నే నీ పుట్టింట్లో దింపమంటావా? ఏంటి శ్రీ, వేదాన్ని పుట్టింటికి పంపించడం ఏంటి? భార్యాభర్తలన్నాక గొడవలొస్తే సర్దుకోవాలి, అంతేకాని ఇలా విడిపోకూడదు. అదంతా మీకు అనవసరం. ఇది మా భార్యాభర్తల విషయం, మధ్యలో మీరు కలగజేసుకోకండి. శ్రీ, ఆవిడ కూడా ఏంటి మనిషి,
కొడుకు కోడలు గొడవ పడుతుంటే కలగ చేసుకునే హక్కు ఆవిడకుంది. షటప్ వేద. ఇంట్లో ఏ గొడవ జరిగినా నువ్వు మధ్యలోకి వచ్చేస్తున్నావు. బామ్మని నాన్న మాటలు అంటున్నావు, రిషినైతే కొడుతున్నావు. వాట్ ఈస్ దిస్? బామ్మ నోరు పారేసుకుంటుంటే సమాధానం చెప్తున్నాను. ఇక రిషి సంగతంటావా? పెద్ద చిన్న లేకుండా ప్రవర్తించి అలాంటి వాణ్ణి కొట్టినా తప్పులేదు. వేద, నా కోసం మీరిద్దరు గొడవలు పడకండి. ఆంటీ, మీరాగండి. మనం అడ్జస్ట్ అయితే వీళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు. అసలు జరిగిన దాంట్లో మన తప్పే ఉంది. అంటే నువ్వు చేసిన తప్పేంటో కూడా నీకు తెలియట్లేదా? ఇంత పొగరుగా ఉన్నావు కాబట్టే నిన్ను పొమ్మంటున్నాను. ఇంకా నయం, అగ్ని ప్రవేశం చేయమనలేదు. నేను సీతని కాదు, వేదాన్ని. చూసావా శ్రీ ఎలా మాట్లాడుతుందో? ఇంతవరకు నా మాట వినలేదు, ఇప్పుడు నీ మాట కూడా విననని ముండికేస్తోంది. మీరు మాట్లాడకండి. ఇంటికి పెద్ద అంటే కుటుంబంలో అందర్నీ కలపాలి, అంతేకాని ఇలా విడగొట్టకూడదు. వేద, ఇక నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ యు గెట్ అవుట్. బాబు, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది, నువ్వు కోపం తెచ్చుకోకు. ముందు మీరు సైలెంట్గా ఉండండి. వేద, నువ్వు మొండిగా ఉన్నంత మాత్రాన నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? గెట్ అవుట్. చెప్తే అర్థం కదా? గెట్ లాస్ట్. బాబుశ్రీ, వేద అమాయకురాలు, తననిలా బయటికి పొమ్మనడం న్యాయం కాదు. అయితే మీరింట్లో నుంచి వెళ్ళిపోండి, అప్పుడు వేద ఇక్కడే ఉంటుంది. శ్రీ, ఇది కరెక్ట్ కాదు. ఆవిడ కూడా ఈ ఇంటి కోడలే. ఆవిడ్ని బయటికి వెళ్ళమనే హక్కు నీకు లేదు. అయితే నువ్వెళ్ళు, నిన్ను పొమ్మనే హక్కు నాకుంది కదా. శ్రీ, కూల్గా ఆలోచించు. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమ్మంటే ఆవిడ ఎక్కడికి వెళతారు? కార్తికేయకి ఫోన్ చేసి రప్పిద్దాం. అత్తయ్య, ఆ కార్తికేయ ఒక చీటర్. ఎప్పటికప్పుడు ఏవో ఎత్తులు వేసి మనల్ని ఫూల్స్ని చేస్తుంటాడు. ఇప్పుడు మీ అమ్మని తీసుకెళ్లడానికి రమ్మంటే వస్తాడు అనుకుంటున్నారా? వద్దులే బాబు, నేనే వెళ్ళిపోతాను. నువ్వు వేద సంతోషంగా ఉండండి. ఆంటీ, నా కోసం మీరు వెళ్ళొద్దు. ఏం జరుగుతుంది ఇక్కడ? రండి లోక్నాథ్ గారు. శ్రీ వేద గాని పార్వతి గారు కానీ ఇద్దరిలో ఒకరే ఉండాలి అంటున్నాడు. ఏంటి పెద్దగా మీ డెసిషన్ ఏంటో చెప్పండి. సరస్వతి తిరిగి వచ్చే వరకు ఈ ఇంట్లోంచి ఎవరు బయటికెళ్ళడానికి వీల్లేదు. డాడ్, అది కాదు. శ్రీ, నా మాట విని, ముందు మీ అమ్మ ఎక్కడుందో తెలియాలి. అంతవరకు తొందరపడద్దు.